కంచగచ్చబౌలిలో భూముల వివాదానికి సర్కార్ పులి స్టాప్ పెట్టబోతుందంటే అవుననే అనిపిస్తుంది. వివాదాస్పద హెచ్సియు భూములకు సంబంధించి సర్కార్ సరికొత్త ప్లాన్ చేస్తుంది. దాదాపు 2000 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో పార్కు నిర్మించబోతుంది. సింగపూర్ నైట్ సఫారీ అలాగే న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో 2000 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్కు నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అసలు ఆ 400 ఎకరాలు హెచ్సిఈ కావంటూ టీజీఐఐసి స్పష్టతనిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఆ భూములకు సంబంధించి సరికొత్త నిర్ణయం తీసుకోబోతుంది. ముఖ్యంగా ఈ భూముల వివాదానికి సంబంధించి విద్యార్థులు ప్రతిపక్ష చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అయితే సరికొత్త నిర్ణయం తీసుకోబోతుందని చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది, అదే ఎకో పార్క్ నిర్మాణం. ఇక తెలంగాణ రాజకీయాల్లో అగ్గిరా చేసిన గచ్చిబౌలిలో 400 ఎకరాల భూములు వివాదాస్పద భూములను పులి స్టాప్ పెట్టి ఆలోచన దిశగా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇన్ని రోజులు ఆ భూమిని అభివృద్ధి కోసం ఐటీ పార్కుల కోసం వాడుకుంటామని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ 400 ఎకరాల్లోని పచ్చదనం నగరానికి ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులా ఉన్న జీవ వైవిధ్యాన్ని, స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తున్న ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తే భవిష్యత్ తరాలకు ఇబ్బంది అవుతుందంటూ సర్కార్ నిర్ణయాన్ని హెచ్సియు విద్యార్థులు, ప్రతిపక్షాలు, పర్యావరణవేత్తలు, ప్రజలు తీవ్ర స్థాయిలో ఖండిస్తూ వస్తున్నారు. అందరి నుంచి వస్తున్న ఒత్తిడి, డిమాండ్లతో సర్కార్ సంచలన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ ప్రాంతాన్ని ఎకో పార్క్గా తీర్చిదిద్దే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అది కూడా చిన్న చితకా పార్కులా కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో పార్క్గా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం వివాదాస్పదమవుతున్న 400 ఎకరాలతో పాటు మరొక 1600 ఎకరాలను కూడా కలుపుకొని మొత్తం 2000 ఎకరాల్లో రాజీవ్ పార్క్ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో పార్కును ఏర్పాటు చేయాలని ప్రతిపాదన సిద్ధం చేసినారు. ఇక సింగపూర్ నైట్ సఫారీ, న్యూయార్క్ సెంట్రల్ పార్క్ లాగా ఈ పార్కును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే గచ్చిబౌలి భూముల విషయంలో వివాదం నడుస్తుండగా ఈ సమస్యను పరిష్కరించడానికి ఇప్పుడే మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీ సమావేశం అవ్వగా హెచ్సియు పరిధిలోని 400 ఎకరాలతో కలుపుకొని మొత్తం 1600 ఎకరాల్లో ఎకో పార్కు నిర్మించాలని ప్రతిపాదన చేసినట్టు తెలుస్తుంది. ఈ పార్కును ఇక మంత్రుల కమిటీ దీనిపై చర్చించి వారితో సంప్రదింపులు జరపబోతున్నారు. ఈ పార్కు నిర్మాణానికి సంబంధించి గచ్చిబౌలి భూముల చుట్టూ వివాదం నడుస్తోంది. సుప్రీంకోర్టు కేసు ద్వారా 400 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. టీజీఐఏసీ ఆధ్వర్యంలో పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగించాలని అనుకుంటున్నారు. కానీ ఈ భూమిని తాకవద్దంటూ హెచ్సి విద్యార్థులు, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలతో పాటు పర్యావరణవేత్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టీజీఐఏసీ ఈ వివాదంపై స్పందిస్తూ అభివృద్ధి చేస్తున్న 400 ఎకరాల్లో హెచ్సియు భూములు లేవంటూ చెప్తోంది. 21 ఏళ్ల క్రితం ప్రైవేట్ సంస్థకి ఇచ్చిన భూమిని ప్రభుత్వం తిరిగి పొందింది. 2024 జూలై 19న హెచ్సియు రిజిస్ట్రార్, యూనివర్సిటీ ఇంజనీర్, రెవెన్యూ అధికారులు కలిసి సర్వే నిర్వహించి హద్దులను ఖచ్చితంగా నిర్ధారించారంటూ టీజీఐఏఎస్ చెప్తోంది. అంటే హెచ్సియు రిజిస్ట్రార్, యూనివర్సిటీ ఇంజనీర్, రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు త్వరలో తెలుస్తాయి. భూ వివాదం పరిష్కారం కూడా త్వరలోనే తెలుస్తుంది. మొత్తం మీద హెచ్సియు భూములకు సంబంధించి ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఎకో పార్క్ నిర్మాణానికైతే రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. అది కూడా అదనంగా ఆ 400 ఎకరాలకు మరొక 1400 ఎకరాలు అదనంగా కలుపుకొని దాదాపు 2000 ఎకరాల్లో మొత్తం అతిపెద్ద ఎకో పార్కును సింగపూర్ నైట్ పార్క్ అలాగే ఇక న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో అభివృద్ధి చేయాలని అయితే ప్రభుత్వం యోచిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.